హిందూ సమాజంలో కులాలు మనల్ని విడదీస్తున్నాయి. ధర్మం మనల్ని ఏకం చేస్తుంది. మనం కులాలుగా విడిపోతే రాజకీయం గెలుస్తుంది. మనం హిందువులుగా ఏకమైతేనే ధర్మం నిలబడుతుంది. కానీ తాజాగా తిరుమల శ్రీవారి ప్రసాదంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి ఘటన కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచింది. నెయ్యి కాని నెయ్యిని కెమికల్స్తో తయారు చేసి ప్రసాదంలో ఉపయోగించారు. ఇది కేవలం నెయ్యి నాణ్యత సమస్య మాత్రమే కాదు. భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తల్ని శతాబ్దాలుగా నడిచిన ఆధ్యాత్మిక సాంప్రదాయంపై దాడి అన్నట్టుగా భక్తులు భావిస్తున్నారు. తప్పు చేసిన వారు మాత్రం భయపడకుండా ఈ విషయాన్ని ప్రశ్నించిన వారిపై లకారాలతో విరుచుకుపడుతున్నారు. ఇంకా కుల రాజకీయాలు ప్రారంభించటం హిందుత్వంపై తీవ్ర దాడి జరుగుతుందని సూచిస్తున్నారు. ఈ పరిస్థితిలో సమాజంలో చైతన్యం ఎందుకు కనిపించటం లేదు అనేది ప్రధాన ప్రశ్నగా ఉంది. పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా హిందుత్వం కులాలు, ప్రాంతాలు, పార్టీల వారీగా విడిపోయిందా? అన్ని వర్గాలు ఏకమైతేనే హిందుత్వం అభ్యుదయం పేరుతో తన మూలాలను కాపాడుతుంది. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన హిందూ సమాజంలో పెద్ద ప్రకంపనలకు కారణమైంది. జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేయడంతో భక్తుల విశ్వాసాలు గాయపడ్డాయి. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంప్రదాయంపై నేరుగా దాడి జరిగిందని భక్తులు భావిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చడం ప్రజాస్వామ్యానికి ఘోరమైన నష్టంగా మారింది. గత పాలకుల హయాంలో జరిగిన ఈ ఘోరం వెనుక హిందుత్వంపై ఉద్దేశపూర్వక దాడి స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడిపై భయం భక్తి లేని వ్యక్తులు వ్యవస్థలోకి చేరినప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం చెందాల్సింది పోయి నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగటం వారి నైతిక పతనాన్ని సూచిస్తుంది. భక్తి భావం లేని వారికి ఆధ్యాత్మిక విలువల కంటే రాజకీయ మనుగడే ముఖ్యం. వారి దేవుడు వేరు, మార్గం వేరు. మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోని తీరుపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర వర్గాల బలం వారి ఐక్యతలో ఉంది. హిందువుల బలహీనత వారి విభజనలో ఉంది. సంఖ్యాపరంగా మెజారిటీ కావచ్చు, కానీ ఐక్యత లేకపోతే మైనారిటీల కంటే బలహీనంగా ఉంటారు హిందువులు. తిరుమల పవిత్రతపై జరిగిన దాడి కేవలం నెయ్యి కొనుగోలులో జరిగిన అవినీతికి పరిమితం కాదు. ఇది హిందూ సమాజం నైతిక స్థైర్యం, ఆధ్యాత్మిక పునాదులను బలహీనపరిచే వ్యవస్థీకృత కుట్రగా ఉందని ఆరోపిస్తున్నారు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. ఇది చూసిన తర్వాత నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. మరోవైపు తప్పుని ప్రశ్నించిన వారిపై కులముద్రలు వేయడం, ప్రాంతీయ విద్వేషాలు పెంచడం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మాత్రమే. ఇక ఈ ధిక్కార ధోరణి వెనుక అస్సలు ధైర్యం వారి రాజకీయ సమీకరణంలోనే దాగి ఉంది. వైసీపీకి తెగింపు వెనుక బలమైన హిందూయేతర ఓటు బ్యాంక్ ఉందనే విషయాన్ని దెబ్బతీస్తుంది. ఇక జగన్ వ్యక్తిగత విశ్వాసాలు, తిరుమల పట్ల చూపించిన విముఖత, హిందూ ఆచారాలను పాటించడంలో చూపే ఉదాసీనత ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది. హిందూయేతరుల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో హిందూ ధార్మిక సంస్థల పవిత్రతకు ఆయన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇక 5 ఏళ్లలో మత మార్పిళ్లు ఉధృతంగా జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. హిందూ మతం, హిందుత్వం, దేవుళ్లపై ఈ విధమైన దాడి ఎందుకు జరుగుతుంది? ఇక హిందువుల్లో ఐక్యత లేకపోవడమే కారణం. మైనారిటీ వర్గాలు తమ రాజకీయ బలాన్ని ఒకటిగా పెంచుకుంటున్నాయి. హిందువులైతే ఇంకా కులాలు, ఉపకులాలు, ప్రాంతీయ విభేదాలలో చిక్కుకొని తమ గొంతును వినిపించలేకపోతున్నారు. పవిత్రతను కాపాడడంలో సమాజం ఏకంగా నిలబడకపోవటం, హిందూ దేవతలను కులాలపై ఆధారపడి విభజించటం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలకు దారి కావచ్చు. ఇక కులం కంటే ధర్మం మిన్న.
ఐక్యత లేనప్పుడు మెజారిటీ అయినా మైనారిటీ కంటే బలహీనంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలు కేవలం రాజకీయ పోరాటం మాత్రం కాదు. ఇవి హిందూ సమాజం ఐక్యత, ఆత్మగౌరవం, సనాతన సాంప్రదాయాల పట్ల సవాలుగా మారాయి. అన్యమత వర్గాలు తమ ఐక్యతతో రాజకీయ బలాన్ని పెంచుకుంటున్నప్పుడు హిందువుల విభజనలో మునిగిపోవటం క్షేత్రాల భద్రత, ఆధ్యాత్మిక సంపదను ప్రమాదంలో పడేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండొచ్చు, కానీ అవి భక్తుల ఆధ్యాత్మిక విలువలకు మించకూడదు. మౌనం వీడాలి, విభేదాలు వీడాలి, ధర్మ రక్షణ ఏకైక లక్ష్యంగా ఉండాలి. కాదు అంటే మన వారసత్వం భవిష్యత్తుకు కాక వందల ముక్కలుగా చీలిన బలహీన సమాజంగా మారుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ సమస్య కాదు. ఇది హిందూ సమాజం, ధర్మం, సనాతన సాంప్రదాయాల మనుగడకు సంబంధించిన ప్రశ్న. హిందూ సమాజం తన ఆధ్యాత్మిక శక్తిని, సామాజిక ఐక్యతను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఇదే. రాజకీయం కంటే ధర్మం ముందుంటేనే దేవాలయాల పవిత్రత, సనాతన సాంప్రదాయాల భవిష్యత్తుకు సురక్షితంగా ఉంటాయి.